జీ ఆస్పిరెంట్స్ ఆంగ్లో అఫ్ఘాన్ అండ్ ఆంగ్లో సిక్ వార్ గురించి అయితే క్లియర్గా చూద్దాం చూడండి. సో నేను ఈ క్లాసెస్ ఇంత డెప్త్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా మన క్లాసెస్ వినాలంటే పక్కా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అందరూ ఉంటారు ఇప్పుడు చాలా అంటే వేరే వేరే యూట్యూబ్ ఛానల్ చూడండి, అలాగే కోచింగ్ సెంటర్లు కూడా చూడండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ జస్ట్ ఒక 1 hour క్లాస్ ఇవన్నీ ఎండ్ చేసేస్తారు, ఇవన్నీ కంప్లీట్ చేసేస్తారు. బట్ క్వశ్చన్స్ అనేది డెప్త్ కలిగిన పరిస్థితి ఏంది, ఆన్సర్ చేయగలుగుతారా? చేయలేరు. అందుకే ఓజీ ఆస్పిరెంట్స్లో మీరు ఏ వీడియో చూసినా కూడా కంప్లీట్గా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఏమైంది, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి అన్ని వర్డ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఓజీ ఆస్పిరెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది, మీలాగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. క్లియర్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు ఆంగ్లో సిక్ వార్స్. 1807లో టీటీ ఆఫ్ తిల్సిత్ జరిగింది. టీటీ ఆఫ్ తిల్సిత్. సో ఏంటిది టీటీ ఆఫ్ తిల్సిత్? అలెగ్జాండర్ 1 రష్యా నుంచి, ఓకే, అలాగే ఫ్రాన్స్ నుంచి నెపోలియన్ వీళ్ళిద్దరు ట్రీటీ అయితే కుదుర్చుకున్నారు. ఏది టీటీ ఆఫ్ తిల్సిత్. సో దీని తర్వాత వీళ్ళు ఇండియా మీదకి ల్యాండ్ రోడ్ ద్వారా ఇన్వేడ్ చేస్తున్నారు అనే న్యూస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలిసింది. ఏది, ఇండియా నుంచి ల్యాండ్ రోడ్ ద్వారా ఇండియాకి వస్తారని. సో ఆల్రెడీ 1807లో కంప్లీట్ ఇండియా మీద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే కంట్రోల్ ఉన్నది, కంప్లీట్ ఇండియా మీద. ఎందుకంటే ఆ టైం వరకు వీళ్ళు కర్ణాటక వార్స్ చేసిళ్ళు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చేసిళ్ళు, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ చేసిళ్ళు, ఆంగ్లో మైసూర్ వార్ చేసిళ్ళు, అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎక్సెప్ట్ నార్త్ వెస్ట్ రీజియన్. ఈ నార్త్ వెస్ట్ రీజియన్ మాత్రం వీళ్ళ కంట్రోల్లో లేదు. సో ఎలాగైతే మన నెపోలియన్ ల్యాండ్ రోడ్ ద్వారా ఇండియాకి వస్తున్న టైంలో, ఓకేనా, వీళ్ళు ఏం చేసిళ్ళు, రింగ్ ఫెన్స్ పాలసీని యాక్టివేట్ చేసిళ్ళు. రింగ్ ఫెన్స్ పాలసీ అంటే ఏంటి, బఫర్ స్టేట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి, అందుకే బఫర్ స్టేట్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వీళ్ళు ఒక 4 ప్లేసెస్ మీద పడ్డారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి సింధ్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇరాన్. ఈ 4 ప్లేసెస్ని ఎలాగైనా బఫర్ స్టేట్గా చేసుకోవాలి. ఎందుకంటే నెపోలియన్ వస్తే ల్యాండ్ రోడ్ అంటే ఈ ద్వారానే వస్తే ఆఫ్ఘనిస్తాన్ అన్న రావాలి, లేకపోతే ఈ పర్షియా నుంచి సింధ్ ప్రాంతం నుంచి రావాలి, ఏదో ఒక విధంగా అయితే ఇండియాకి అయితే వస్తారు. కాబట్టి ఈ ప్లేసెస్ని మనం బఫర్ స్టేట్గా అయితే చేంజ్ చేసుకోవాలని మనోడు ఫిక్స్ అయ్యింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫస్ట్ పంజాబ్ మీద పడ్డారు. పంజాబ్ని ఆ టైంలో ఎవరు రూల్ చేస్తున్నారు, మహారాజా రంజిత్ సింగ్. ఈ వాజ్ ది పవర్ఫుల్ సిక్ ఎంపైర్. క్యాపిటల్ వచ్చేసరికి లాహోర్. ఓకే, ఒక మంచి ఆర్మీని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎవరో, మహారాజా రంజిత్ సింగ్. 1807లో ఏమైందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి సర్ చార్లెస్ మెట్కాల్ఫే, ఓకే, మెట్కాల్ఫే ఎవరైతే ఉన్నారో మన దగ్గరకు వచ్చి నెగోషియేషన్స్ కోసం అఫెన్సివ్ డిఫెన్సివ్ అలియన్స్, అంటే మన ఇద్దరం హెల్ప్ చేసుకుందాం, నీ మీదకి ఎవరు వచ్చినా నేను హెల్ప్ చేస్తాను, నా మీదకి ఎవరు వచ్చినా నువ్వు హెల్ప్ చేయని అడగనికి వచ్చిండు ఎవరు, సార్ మెట్కాల్ఫే. అప్పుడు మహారాజా రంజిత్ సింగ్కి ఒక 2 కండిషన్లు పెట్టిండు. ఎవరో మహారాజా రంజిత్ సింగ్ 2 కండిషన్లు ఇచ్చిండు. మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పింది, సత్లేజ్ ఏదైతే ఉందో రివరు, అది మన ఇద్దరి మధ్యలో బార్డరు అని చెప్పింది. అప్పుడు మహారాజా రంజిత్ సింగ్ ఏమన్నాడు, ఓకే మీరు చెప్పింది యాక్సెప్ట్ చేస్తా, కానీ ఆఫ్ఘాన్ సిక్ వార్ అయితే మాత్రం మీరు న్యూట్రల్ ఉండాలి, మా ఇద్దరి మధ్యలోకి మీరు రావద్దు అని చెప్పింది. ఇది ఫస్ట్ కండిషన్ మహారాజా రంజిత్ సింగ్. సెకండ్ వచ్చేసరికి సత్లేజ్ రివర్ తర్వాత నాకు మాల్వా రీజియన్ ఉంటుంది, ఆ మాల్వా రీజియన్ కూడా నన్నే కింగ్ అనాలి, మీరు ఆ సోవరెంటీ నాకే ఇవ్వాలని అడిగిండు ఎవరు, మహారాజా రంజిత్ సింగ్. దీన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోలేదు. 1807లో ఈ నెగోషియేషన్స్ అనేది ఫెయిల్ అయిపోయినాయి. 1808లో మన మహారాజా రంజిత్ సింగ్ ఏం చేసిండంటే ఈ మాల్వా రీజియన్ని ఇన్వేడ్ చేయడానికి ట్రై చేసిండు. మాల్వా రీజియన్ని ఎప్పుడు, ఫర్ సెప్టెంబర్ 1808 సెప్టెంబర్లో. అలాగే 1809 వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాజా రంజిత్ సింగ్ మీద అటాక్ చేసింది. ఎందుకంటే మాల్వా రీజియన్ని ఇన్వేడ్ చేస్తున్నారు వీళ్ళు, మధ్యలో ఉన్న సత్లేజ్ రివర్ దాటి వస్తున్నారని. అప్పుడు 1809లో టీటీ ఆఫ్ అమృత్సర్ అయితే చేసుకున్నారు. ఓకే, టీటీ ఆఫ్ అమృత్సర్. సో దీని రూల్ ఏంది, నేను చెప్తున్నా, నువ్వు ఇంకోసారి సత్లేజ్ రివర్ దాటి వచ్చినావు అంటే నీ కాలి రూతి. ఓకే, డోంట్ క్రాస్ సత్లేజ్ అన్న చెప్పిండు ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదే టీటీ ఆఫ్ అమృత్సర్. ఓకే, సత్లేజ్ లేకపోతే నేను వెస్ట్కు నార్త్కు ఎక్స్పాండ్ చేసుకుంటాను అనుకున్నాడు ఎవరు, మహారాజా రంజిత్ సింగ్. అలాగే ముల్తాన్, కాశ్మీర్ అండ్ పేషావర్ ఎక్స్పాండ్ చేసుకున్నాడు. 1818లో ముల్తాన్ క్యాప్చర్ చేసుకున్నాడు, కాశ్మీర్ని 1819లో, పేషావర్ని 1834. ఓకే, మంచిగా మెయింటైన్ చేసుకున్నాడు, మంచిగా ఎక్స్పాండ్ చేసుకున్నాడు, కంప్లీట్గా మంచిగా ఉన్నది. ఆ టైంలో 1813లో మహారాజా రంజిత్ సింగ్ చనిపోతాడు పాపం. మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, సక్సెషన్ స్ట్రగుల్స్ అనేది అయితే కావా, చనిపోయినప్పుడు అయినాయి. ఎట్లయినాయి అంటే మన మహారాజా రంజిత్ సింగ్కి ఒక 20-30 మెంబర్స్ వైఫ్స్ ఉన్నారు, షాక్ అవ్వగానే ఉన్నారు.
ఓకే, 20-30 మెంబర్స్ వైఫ్స్ ఉన్నారు. సో అందులో ఒక 5 మెంబర్స్ మాత్రమే కొడుకులు ఉన్నారు. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే పిల్లలు ఉన్నారు. ఓకే, సో అందుకే మహారాజా రంజిత్ సింగ్ తర్వాత కరక్ సింగ్ కింగ్ అయ్యిండు. దాని తర్వాత నవనిహాల్ సింగ్ కింగ్ అయ్యిండు. నవనిహాల్ సింగ్ ఎవరు? కరక్ సింగ్ యొక్క కొడుకు. అలాగే షేర్ సింగ్ కింగ్ అయ్యిండు. ఇతని తర్వాత దులీప్ సింగ్ కింగ్ అయ్యిండు. దులీప్ సింగ్ ఎప్పుడు కింగ్ అయ్యిండు? జస్ట్ 5 ఇయర్స్ అప్పుడే. 5 ఇయర్స్ అప్పుడే దులీప్ సింగ్ అయితే కింగ్ అయ్యిండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దులీప్ సింగ్ చూసుకుంటాం. దులీప్ సింగ్ 5 ఇయర్సే. సో రెజెంట్కి ఎవరు ఉన్నారు మనం? జింద్ కౌర్, రాణి జింద్ కౌర్. జింద్ కౌర్ ఎవరు? వీళ్ళ అమ్మ. జింద్ కౌర్ ఎవరు? వీళ్ళ అమ్మ. వీళ్ళ అమ్మ అంటే ఎవరు? మహారాజా రంజిత్ సింగ్ యొక్క వైఫ్. మన జింద్ కౌర్కి ఒక బ్రదర్ ఉన్నారు. ఓకే, జింద్ కౌర్కి ఎవరు ఉన్నారు? ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ పేరు ఏం పేరు అంటే జవహర్ సింగ్. ఏం పేరు? జవహర్ సింగ్. సో అలాగే జింద్ కౌర్కి ఒక లవ్ అఫేర్ ఉన్నది. ఇలాంటివి మనకు చాలా ఇంట్రెస్ట్ కదా, మనకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్. ఎవరు? లాల్ సింగ్. లవ్ అఫేర్ ఎవరికి? జింద్ కౌర్కి. సో దులీప్ ఉన్నాడు, మనకు వాజీర్ ఉంటాడా? ఉన్నాడా? ప్రైమ్ మినిస్టర్. అతను ఎవరంటే హిరా సింగ్ డోగ్రా. హిరా సింగ్ డోగ్రా. సో మన హిరా సింగ్ డోగ్రా ఇక్కడ నుంచి డబ్బులని పట్టుకోబోతున్నాడు. అంటే లూట్ చేస్తున్నాడని తెలిసి కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది మనల్ని చంపేయమని. సో మనల్ని మర్డర్ చేస్తారు. ఎప్పుడు? 1844లో. ఇప్పుడు జవహర్ సింగ్ వస్తాడు, ఇతను అవుతాడు వాజీర్. వాజీర్ అవుతాడు ఎవరు? జవహర్ సింగ్. ఓకే, అప్పుడు దులీప్ సింగ్కి ఒకరితోటి ప్రాణాపాయం ఉన్నది. ఎవరితోటి? పషౌరా సింగ్. ఎవరు? పషౌరా సింగ్. ఇతను ఎవరు? ఇతను కూడా మన మహారాజా రంజిత్ సింగ్ కొడుకే. ఇప్పుడు 5 ఉన్నప్పుడు 5కి ఒక 10 మంది అనే ఉంటారు. సో అందులో పషౌరా సింగ్ ఒకరు. పషౌరా సింగ్ తోటి మనకి అపాయం ఉన్నదని జవహర్ సింగ్ ఏం చేస్తాడు? పషౌరా సింగ్ చంపేస్తాడు. అప్పుడు ఆర్మీ ఏం చేస్తారు? జవహర్ సింగ్ చంపేస్తారు. ఇప్పుడు ఈ లాల్ సింగ్ వస్తాడు. ఓకే, లాల్ సింగ్ వాజీర్ అవుతాడు. ఓకేనా, లాల్ సింగ్ వాజీర్ అవుతాడు. సో మహారాజా రంజిత్ సింగ్ టైంలో ఆర్మీ అనేది ఫుల్ స్ట్రాంగ్ ఉన్నది. కానీ ఇప్పుడు దులీప్ సింగ్ టైంలో ఏమైంది? లాహోర్ కింగ్డమ్ వీక్ అయిపోయింది. సో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? తేజ్ సింగ్. ఈ తేజా సింగ్, ఈ లాల్ సింగ్ ఇద్దరు ఉత్తుతే, ఏమంత ఉండదు, ఇద్దరు వేస్ట్ కాలే. ఓకేనా, అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఇది తెలుసుకున్నారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసుకొని ఏం చేసిందంటే సట్లెజ్ రివర్ దగ్గరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. సట్లెజ్ రివర్ దగ్గరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్మీని ఇక్కడ దింపింది, సట్లెజ్ రివర్ దగ్గర, బార్డర్ దగ్గర. సో ఇది చూసిళ్ళు ఎవరు? సిక్ వాళ్ళు. ఇది చూసి వాళ్ళు కూడా ఆర్మీని ఇక్కడ తెచ్చుకున్నారు. పంజాబ్ వాళ్ళు కూడా ఆర్మీని ఇక్కడ తెచ్చుకున్నారు. కానీ ఒకనొక టైంలో ఏం చేసిల్లంటే ఆ సిక్ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఆ సట్లెజ్ను క్రాస్ చేసినాయి. సట్లెజ్ రివర్ని క్రాస్ చేసినాయి ఎవరు? సిక్ ఫోర్సెస్. ఎప్పుడు? 11th డిసెంబర్ 1845. టీటీ ఆఫ్ అమృత్సర్ ఏదైతే ఉందో దాన్ని బ్రీచ్ చేసినట్టే కదా. మీరు టీటీ ఆఫ్ అమృత్సర్ని బ్రీచ్ చేసిళ్ళు. ఇప్పుడు మనం వార్ చేయడానికి ఒక రీజన్ అయితే దొరికింది. అప్పటిదాకా ఆనే ఉన్నారు, వార్ చేయలేదు. ఎందుకు? వీళ్ళని ఎట్లా అటాక్ చేస్తాం? చేయలేం కదా. అప్పుడు మనల్ని ఏం చేసిళ్ళు? క్రాస్ చేయగానే వాళ్ళ మీద ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అయితే డిక్లేర్ చేసేసి. సో డిసెంబర్ 1845 నుంచి మార్చి 1846 వరకు మన ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అయితే జరిగింది. ఓకే, ఆంగ్లో సిక్ వార్ చూసుకుంటే లాహోర్లో 50,000 ఆర్మీ ఉన్నది, పెద్ద ఆర్మీ. అలాగే బ్రిటిష్కో 20,000 నుంచి 30,000 ఆర్మీ ఉన్నది. కానీ లాహోర్ని ఒడగొట్టిరు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. క్లియర్. సో దీని తర్వాత వీళ్ళు ఏం చేసుకున్నారు? ఇందులో ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకోండి. ముడ్కి, ఫిరోజ్ షా, అలీవాల్ అండ్ సోబ్రాన్. ఈ సోబ్రాన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వర్డ్, దాంతో ఎండ్ అయిపోయింది కాబట్టి. ఓకేనా, సోబ్రాన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ భయం గుర్తు అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ఒకటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. క్లియర్. ఇక్కడ ట్రీటీ ఆఫ్ లాహోర్ జరిగింది ఎప్పుడు? మార్చి 1846లో. ఈ ట్రీటీ ఆఫ్ లాహోర్లో ఏంటంటే దులీప్ సింగ్ మహారాజాగా ఉండడం మాకేం ప్రాబ్లం లేదు. దులీప్ సింగ్ ని మహారాజాగా మేము యాక్సెప్ట్ చేస్తాం. అలాగే రాణి జింద్ కౌర్ని కూడా రెజెంట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం. లాల్ సింగ్ ని వాజీర్గా యాక్సెప్ట్ చేస్తాం, నో ప్రాబ్లం వాళ్ళతోటి. కానీ మీకు ఇంత ఆర్మీ ఎందుకు బేటా? ఆర్మీని రెడ్యూస్ చేసుకోండి అని చెప్పింది ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆర్మీని రెడ్యూస్ చేసుకో అని చెప్పింది. ఓకే, సో అలాగే బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు లాహోర్లో అపాయింట్ చేశారు. అతని పేరు ఏం పేరు? హెన్రీ లారెన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఒక అలవాటు ఉన్నది, వార్ ఇండెమ్నిటీ అంటే ఏంది? ఎక్కడ వార్ జరిగినా వాళ్ళని ఒడగొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు. సో ఇక్కడ 1.5 crore రూపీస్ మీరు ఇవ్వాలి మాకు, 1.5 crore రూపీస్ మీరు మాకు ఇవ్వాలి, వార్ ఇండెమ్నిటీ అడిగిళ్ళు. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు.
వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏం చేసిళ్ళు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మహారాజా రంజిత్ సింగ్ అప్పుడు కష్టపడి దాన్ని సంపాదించిండు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని గులాబ్ సింగ్ ఇచ్చేసిళ్ళు. ఎవరు, గులాబ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాడు. బ్రిటిష్ ఈస్ట్ కంపెనీకి 75 lakhs ఇచ్చాడు. 75 lakhs ఇచ్చాను గులాబ్ సింగ్. అలాగే జలంధర్ దోవాబ్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయిళ్ళు. క్లియర్. సో ఇక్కడ వీళ్ళకి అసలు నచ్చలేదు సిక్కు వాళ్ళకు. వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు ట్రీటీ ఆఫ్ లాహోర్ తోటి. ఎందుకంటే కాశ్మీర్ తీసుకున్నారు కాశ్మీర్ను వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 6 ఏం చేసిరంటే వీళ్ళ మీద మళ్ళా రెబల్ చేసిండు. ఎవరి మీద, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. అప్పుడు మన వాళ్ళు ఏం చేసిళ్ళు, ఇంకో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అదే ట్రీటీ ఆఫ్ బైరోవల్, December 1846. ట్రీటీ ఆఫ్ బైరోవల్. సో బ్రిటిష్ ఏం చేసింది, పంజాబ్లో కంట్రోల్ ఇంకెక్కువ చేసుకున్నది. ఈసారి ఇంకా దారుణంగా చేసింది. ఇప్పుడు రాణి జింద్కర్ అమ్మ మా మీదకి వస్తామని ఈమె రెజెన్సీని రిమూవ్ చేసి ఈమెకు పెన్షన్ ఇచ్చి ఎల్లగొట్టిల్లా నుంచి. పెన్షన్ ఇచ్చి అక్కడ నుంచి ఎల్లగొట్టిల్లు. ఎక్కడికి, బెనారస్కి ప్రిజనర్గా పంపించారు. ఎక్కడికి, బెనారస్ ప్రాంతానికి. ఓకేనా. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ ఎస్టాబ్లిష్. ఓకేనా, ఒక రిజెన్సీ కౌన్సిల్ అయితే ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. ఓకేనా. దీనికి హెడ్ ఎవరు, మన బ్రిటిష్ రెసిడెంట్ ఉంటారు, హెన్రీ లారెన్స్ కింద రెజెన్సీ కౌన్సిల్ అయితే చేసిళ్ళు. ఇందులో 8 సర్దార్స్ ఉంటారు. 8 సిక్ సర్దార్స్ అయితే పెట్టుకున్నారు. ఎంత సర్దార్స్ పెట్టుకున్నా కానీ రూలింగ్ ఎవరి చేతిలో ఉన్నది ఇప్పుడు, హెన్రీ లారెన్స్ చేతిలో ఉంటుంది. అదే కదా, హెన్రీ లారెన్సే అక్కడ ఉన్న మెజారిటీ అథారిటీ. క్లియర్. ఇప్పుడు పంజాబ్ కూడా ఇండిపెండెన్స్ అనేది కోల్పోయింది. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ని రూల్ చేసేది ఎవరు, బ్రిటిష్ కంట్రోల్ ఉన్నది పంజాబ్. క్లియర్. ఇప్పుడు మహారాజా రంజిత్ సింగ్ అప్పుడు ఏం చేసిండు, ఒక 3 places అయితే తీసుకున్నాడు. ఇట్లా మన ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆంగ్లో సిక్ వార్ తర్వాత సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఏమైందంటే మళ్ళీ ముల్తాన్ ప్రాంతాన్ని తీసుకున్నాడు, అలాగే కాశ్మీర్ ప్రాంతాన్ని తీసుకున్నారు. ఎవరు, మహారాజా రంజిత్ సింగ్. అంతే కదా. సో ఇప్పుడు వీటికి గవర్నర్లను కూడా అపాయింట్ చేసిపోయింది. ఎవరు, చనిపోయే ముందు మన రంజిత్ సింగ్. సో ఇప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఏం చేసిండు, ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రెవెన్యూ కావాలని డిమాండ్ చేసి. సో ముల్తాన్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్సెప్ట్ చేయలేరు. ముల్తాన్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్సెప్ట్ చేయరు. అతని పేరు ఏం పేరు, దివాన్ ముల్రాజ్. సో మనోడు ఏం చేస్తుండు, నేను డబ్బులు ఇవ్వలేను, మీకు అస్సలే ఎక్కువ కట్టనని చెప్పి ఆర్మీని అయితే ఫామ్ చేసుకుంటాడు. దివాన్ ముల్రాజ్ గుర్తుపెట్టుకోండి పేరు. దివాన్ ముల్రాజ్ ఏం చేస్తుండు, గవర్నర్ ఆఫ్ ముల్తాన్. నేను డబ్బులు కట్టను అని ఆర్మీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మన బ్రిటిష్ ఇచ్చిన వాళ్ళు ఏం చేసిల్లంటే ముల్తాన్కి కొత్త గవర్నర్ని అనౌన్స్ చేసిళ్ళు. అతన్ని రీప్లేస్ చేద్దాం, అతను వద్దు అని కొత్త గవర్నర్ అయితే అపాయింట్ చేసి అతనితో పాటు లెఫ్టినెంట్ ప్యాట్రిక్ వాన్స్ అగ్న్యూ అలాగే లెఫ్టినెంట్ విలియం ఆండర్సన్ వీళ్ళిద్దరిని అయితే పంపించారు అతనితో పాటు కొత్త గవర్నర్ తోటి. సో మనం అడుగుకుంటాడా, ఇద్దరిని చంపేసారు. ఓకేనా. మన దివాన్ ముల్రాజ్ ఏం చేసిండు, ఇద్దరిని చంపేసిండు. అప్పుడు లార్డ్ డల్హౌసీ, ఎవరు, లార్డ్ డల్హౌసీ ఊకునేటోడైనా ఊకోలే. ఏం చేసిండు, ఈ పంజాబ్ మనకు వ్యతిరేకంగా తయారవుతుందని 1848లో పంజాబ్ మీద అటాక్ చేసిండు. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ స్టార్ట్ అయింది. దీంతో ఏం స్టార్ట్ అయింది, సెకండ్ ఆంగ్లో సిక్ వార్ అయితే స్టార్ట్ అయింది. క్లియర్. సో ఇందులో మేజర్ బ్యాటిల్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ రామ్నగర్ November 1848 జరిగింది. బ్యాటిల్ ఆఫ్ చిలియన్వాలా January 1849 జరిగింది. బ్యాటిల్ ఆఫ్ గుజరాత్ February 1849 అయితే జరిగింది. సో 1848 నుంచి 1849 జస్ట్ 2 years మాత్రమే ఉన్నది. ఓకేనా, ఈ వార్ జస్ట్ 2 years మాత్రమే ఉన్నది. ఓకే, ఈ బ్యాటిల్స్ తోటి బ్యాటిల్ ఆఫ్ ఆంగ్లో సిక్ అనేది ఎండ్ అయిపోయింది. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సిక్ ఆర్మీ సరెండర్ అయిపోయింది. పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలా కలిపేసుకున్నారు. ఓకేనా, అనెక్సేషన్ ఆఫ్ పంజాబ్. క్లియర్. సిక్ కింగ్డమ్ కేమ్ టు ఎండ్. దులీప్ సింగ్ వాస్ డిపోజ్డ్. ఓకే, పంజాబ్ కేమ్ అండర్ బ్రిటిష్ రూల్ అండ్ కోహినూర్ వాస్ ట్రాన్స్ఫర్ టు బ్రిటిష్. అక్కడ నుంచి కోహినూర్ తీసుకొని అది బ్రిటిష్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. గుర్తుపెట్టుకోండి, కోహినూర్ ఇక్కడ నుంచే పోయింది. ఓకే, ఇక్కడ నుంచే పోయింది. పంజాబ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. క్లియర్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే 3 member కౌన్సిల్ అయితే పెట్టి వీళ్ళు హెన్రీ లారెన్స్, జాన్ లారెన్స్ అండ్ చార్లెస్ మాన్సల్ 3 members తోటి అయితే బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా, దిస్ బోర్డ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పంజాబ్. కానీ 1853లా ఈ 3 member బోర్డ్ని రిమూవ్ చేసిరు.
మెంబర్ బోర్డ్ని రిమూవ్ చేసి ఇక్కడ చీఫ్ కమిషనర్ రూల్ చేసేటట్టు పెట్టుకున్నారు. ఓకేనా, పంజాబ్ ప్లేస్డ్ అండర్ చీఫ్ కమిషనర్. ఎవరు? జాన్ లారెన్స్, ఫస్ట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ పంజాబ్. బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ మోర్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఇన్ ది పంజాబ్. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ 1839 స్టార్ట్ అయినాయి, 1880 ఎండ్ అయిపోయినాయి. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ వరకు 1839 నుంచి 1842 మధ్యలో జరిగింది. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ వరకు 1878 నుంచి 1880 మధ్యలో అయితే జరిగింది. ఓకేనా, ఇవైతే క్లియర్గా ఈ ఇయర్స్. ఇప్పుడు మనం అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ ఎందుకు చేసినాం? ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ ఎందుకు చేసినాం అంటే ఆఫ్ఘనిస్తాన్ని మనం బఫర్ స్టేట్ చేసుకోకపోతే సో రష్యాకి, ఫ్రాన్స్కి, ఇండియాకి రావడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే మనం ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ని బఫర్ స్టేట్ చేసుకోవాలి. సో చేసుకుందామంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే మనం వార్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రష్యా ఉన్నది, రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోతుంది. రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది డేంజర్లో ఉన్నది, ఇండియా అనేది డేంజర్లో ఉన్నది, ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. సో ఇది తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ని తొందరగా బఫర్ స్టేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో ఈ బ్రిటన్కి రష్యాకి మధ్యలో జరిగేదాన్ని మనం ఏమంటాం? గ్రేట్ గేమ్ అంటాం. గ్రేట్ గేమ్ అంటాం. అప్పుడున్న గవర్నర్ జనరల్ వచ్చేసరికి ఆక్లాండ్. ఎవరు? ఆక్లాండ్. 1836 గవర్నర్ జనరల్ ఎవరు? ఆక్లాండ్. మనోడు ఏం చేసిండు? అమీర్ అయిన ఆఫ్ఘనిస్తాన్ అమీర్ దగ్గర పోయిండు. అతని పేరు దోస్త్ మహమ్మద్. సో మనంతో చర్చలు జరిపిండు. ఏమని? మనం ఒక ఫ్రెండ్లీ అలియన్స్ ఫామ్ అయిదాం అని చెప్పిండు. దోస్త్ మహమ్మద్ ఏం చెప్పిండు? ఓకే అయిదాం, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఈ పేష్వర్ ఏదైతే ఉందో అది నాకు తెచ్చిచ్చేయి. ఓకేనా, అది నాకు తెచ్చిచ్చేయి అని చెప్పిండు. కానీ రంజిత్ సింగ్ తో ఆల్రెడీ మనం ట్రీటీలో ఉన్నాం. ఏం ట్రీటీ? ట్రీటీ ఆఫ్ అమృత్సర్. ఎప్పుడు జరిగింది? 1809. సో ఈ ట్రీటీ ఉండగా మనం అట్లా చేస్తాం, తప్పు కదా. సో బ్రిటిష్ రిఫ్యూజ్డ్ టు హెల్ప్. సో దోస్త్ మహమ్మద్ ఏం చేసిండు? రష్యా దగ్గర పోయి అక్కడ చర్చలు జరుపుతున్నాడు, వాళ్ళని హెల్ప్ అడిగిండు. సో ఆక్లాండ్కి తెలిసి ఏం చేసిండంటే ఫార్వర్డ్ పాలసీని అయితే యాక్టివేట్ చేసిండు. వాట్ ఈస్ దిస్ ఫార్వర్డ్ పాలసీ? ఫార్వర్డ్ పాలసీ అంటే ఎనిమి మన మీద అటాక్ చేయకముందే మనం వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇది ఫార్వర్డ్ పాలసీ. కానీ అటాక్ చేయడానికి ప్రాపర్ రీజన్ లేదు. ఇప్పుడు మనం చెప్పింది లేదని వాళ్ళ మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో మనకు ఒక ప్రాపర్ రీజన్ కావాలి అటాక్ చేయాలంటే. మనోడు చూసిండు, మనకి రీజన్ దొరికింది. ఆ రీజన్ మన షాషుజా. ఎవరి షాషుజా అంటే 1803 నుంచి 1809 వరకు ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేసినోడు ఎవడు? మన షాషుజా. సో అతన్ని అక్కడి నుంచి ఎల్లగొట్టడం జరిగింది. వేరేటోళ్ళు వచ్చి ఎల్లగొట్టి మనోడు ఇండియాలోని లుధియానా అనే ప్రాంతంలో ఉన్నాడు. సో దీనికి మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా మనోడికి పెన్షన్ ఇచ్చి అక్కడ ఉంచేది. ఏదో ఒక రోజు మనోడు మనకి హెల్ప్ అవుతాడని. ఎవరు? షాషుజా. ఆ రోజు రానే వచ్చింది, మనోనికి హెల్ప్ అయితే కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు షాషుజా, మహారాజా రంజిత్ సింగ్ అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కలిపి ఒక ట్రీటీ అయితే చేసుకున్నాం. దాన్నే ట్రిపార్టైట్ ట్రీటీ అంటాం. ట్రిపార్టైట్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 1838. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ట్రిపార్టైట్ ట్రీటీ ఎవరెవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది? 1838 జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి, షాషుజాకి అలాగే రంజిత్ సింగ్. సో షాషుజాని ఆఫ్ఘన్ కింగ్ చేయాలి, ఇది మన ఫస్ట్ రూల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ పాలసీస్ అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే కంట్రోల్ చేస్తుంది. ఇది నెక్స్ట్. అండ్ థర్డ్ వన్, రంజిత్ సింగ్ ఏమంటాడు? రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ ఏదైతే ఉందో ఆ ప్లేసెస్ మాయే అని చెప్తాడు. ఎవరు? రంజిత్ సింగ్. సరే తీసుకో నువ్వే అని చెప్తారు వీళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా సింధును వదిలేసింది, సింధు ప్రాంతం కూడా మాకు అక్కర్లేదని చెప్పింది. ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. క్లియర్? ఎవరు? షాషుజా చెప్పి ఇవన్నీ క్లియర్. ఇట్లా మన ట్రిపార్టైట్ ట్రీటీ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద వారాన్ని డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1839 ఫస్ట్ ఆంగ్లో వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయాలి. మరి ఎట్లా అటాక్ చేయాలి? ఇట్లా సింపుల్గా పోవచ్చుగా మనం. ఎందుకు ఇట్లా సౌత్ నుంచి ఇట్లా పోవాల్సి వచ్చిందంటే ఇక్కడ మన మహారాజా రంజిత్ సింగ్ ఏమన్నాడంటే బ్రిటిష్ ఫోర్సెస్ నా టెరిటరీలో అడుగు పెట్టొద్దని చెప్పిండు. సో అందుకే మన వాళ్ళు ఏం చేసిళ్ళు? ఫస్ట్ క్వెటా ప్రాంతానికి వచ్చిళ్ళు, దాని తర్వాత కాందార్ వేళ్ళు, దాని తర్వాత గజనీ వేళ్ళు, తర్వాత కాబుల్ వేళ్ళు అన్ని క్యాప్చర్ చేసుకుంటూ వేళ్ళు. సో క్యాప్చర్ చేసుకున్న తరుణంలో ఏమైందంటే ఇక్కడ అమీర్ ఉంటాడు, ఏడ కాబుల్లా. అతని కింద ఎవరు ఉంటారు అంటే ట్రైబల్ చీఫ్స్ ఉంటారు. సో అమీర్ దగ్గర ఎక్కువ ఆర్మీ ఉండదు. ఆర్మీ ఎవరి కింద ఉంటుంది? ట్రైబల్ చీఫ్స్ కింద ఉంటుంది. సో ట్రైబల్ చీఫ్స్ కింద ఎవరు ఉంటారు? ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. క్లియర్?
ఓకే, ఈ విధంగా అయితే మన స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఇతని దగ్గర ఎక్కువ ఆర్మీ ఉండరు. సో మనోడు పోయేటప్పుడు ఏం చేసి ఆక్లాండ్ ఇక్కడ క్రేటా ప్రాంతం ఏదైతే ఉందో దానికి వాళ్ళకి బ్రైబ్ ఇచ్చిండు, వాళ్ళకి లంచం ఇచ్చిండు, లంచం ఇచ్చి వాళ్ళని కొన్నాడు, కొని ఆ ప్లేస్ను క్యాప్చర్ చేసుకున్నాడు. నెక్స్ట్ కాందార్ దగ్గర వేయండు, కాందార్ ప్లేస్ను కూడా క్యాప్చర్ చేసుకున్నాడు. నెక్స్ట్ గజనీ దగ్గర వేయండు, గజనీ క్యాప్చర్ చేసుకున్నాడు. ఆగస్టు 1839లో కాబూల్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు. సో క్యాప్చర్ చేసుకోగానే మన దోస్తు మహమ్మద్ సరెండర్ అయిపోయిండు. దోస్తు మహమ్మద్ సరెండర్ అయిపోయిండు. ఓకే, షా షుజాని కింగ్ చేసిల్లు అక్కడ. ఎప్పుడు ఆగస్టు 1839 షా షుజా వాస్ మేడ్ అమీర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. క్లియర్. సో మరి ఎందుకు ఫెయిల్ అయింది బ్రిటిష్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ రాజ్యంలో, ఇప్పుడు నేనే ఉన్నా నా రాజ్యంలో, ఇప్పుడు నా తెలంగాణ కేసీఆర్ కాకుండా వేరేటోళ్ళు వచ్చి రూల్ చేస్తాను నేను ఒప్పుకుంటానా? అంటే తెలంగాణ కాకుండా వేరేటోళ్ళు వచ్చి రూల్ చేస్తే ఏమంటాం మనం? బయటోడు వచ్చిండు వీనికి ఎందుకు ఓటేయాలంటాం, బయటోడు వచ్చిండు వీనికి ఎందుకు ఓటేయాలంటాం. అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేసిందంటే, ఈ షాషుజా మొత్తం బ్రిటిష్ కంట్రోల్లోనే ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే వింటాడు, బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే ఉంటాను. అలాగే అక్కడ ఉన్న బ్రిటిష్ ట్రూప్స్ ఒకనా కొందరు వెనకకు వచ్చేసిళ్ళు, కానీ కొందరు అక్కడనే ఉన్నారు. వీళ్ళు ఏం చేసిళ్ళు, వీళ్ళ ఫ్యామిలీస్ కూడా తెచ్చుకోవడం స్టార్ట్ చేసిళ్ళు. ఓకేనా, బ్రిటిష్ రెసిడెంట్స్ అక్కడనే ఉంటారు, వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా తెచ్చుకుంటారు, వీళ్ళు పర్మనెంట్ గా ఇక్కడనే సెటిల్ అవుదామని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ఆఫ్ఘాన్ పీపుల్ కోపం వచ్చింది. కోపం వచ్చి ట్రైబల్ చీఫ్స్ బ్రిటిష్ ట్రూప్స్ కి అగనెస్ట్ గా రివాల్ట్ చేసి బ్రిటిష్ ట్రూప్స్ ని చంపేయడం జరిగింది. ఎవరు? ట్రైబల్ చీఫ్స్. సో మన షాషుజా ఏం చేసిండు, మళ్ళీ ఎగిరిపోయి వచ్చేసిండు. ఇప్పుడు బ్రిటిష్ ని ఒక ట్రీటీ సైన్ చేసే విధంగా చేసిండు. ఎవరు? ఆఫ్ఘాన్ ట్రైబల్ చీఫ్స్. ఎప్పుడు? 1841లో ఈ ట్రీటీ. ఓకేనా, ఆఫ్ఘాన్ని మేము వదిలేసి వెళ్ళిపోతాం, దోస్తు మహమ్మద్ ని కింగ్ చేసుకోవాలని ఒక ట్రీటీ అయితే సైన్ చేసుకున్నాడు. ట్రీటీ విత్ ట్రైబల్ చీఫ్స్, ఆఫ్ఘాన్ ట్రైబల్ చీఫ్స్. క్లియర్. సో మంచి ఘనకార్యం చేసినామని ఆక్లాండ్ ని 1841లో రిటర్న్ పిలిచిల్లు ఇంగ్లాండ్ కి. అప్పుడు ఎలెన్ బోరోగ్ వచ్చింది. ఎవరు? ఎలెన్ బోరోగ్ అయితే వచ్చింది. వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అప్పుడు. సో ఈ హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో దీన్ని రివెంజ్ తీసుకోనికి మనోడు ఏం చేసిండు, 1842లో అటాక్ చేసిండు. మీరు మమ్మల్ని అవుతారని 1842లో వాళ్ళ మీద అటాక్ చేశాను. అప్పుడు కాబూల్ని మళ్ళీ రీఆక్యుపై చేసుకున్నారు. కానీ ఈసారి కింగ్ ని చేంజ్ చేయలేదు. ఒకవేళ చేంజ్ చేస్తే ఏం చేస్తారు, వీళ్ళకు జాతిభావం ఎక్కువ, మా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉండాలని వీళ్ళకి ఎక్కువ. సో కింగ్ ని చేంజ్ చేయొద్దు, దోస్తు మహమ్మద్ అట్టనే ఉంచుతాం. ఓకేనా, అండ్ మిమ్మల్ని మీరు రూల్ చేసుకోవాలని చెప్దాం, కానీ మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేద్దాం ఆఫ్ఘనిస్తాన్ తోటి అయితే అనుకున్నారు వీళ్ళు. ఎవరు? ఎలెన్ బోరాక్. సో 1858 వచ్చింది. 1858 వచ్చే టైంలో ఏమైందంటే కంపెనీ రూల్ పోయింది ఇండియాలో, క్రోన్ టేక్ ఓవర్ చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని. ఓకేనా, అలాగే 1863లో దోస్తు మహమ్మద్ కూడా చనిపోయింది. ఓకేనా, అతనికి దోస్తు మహమ్మద్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వానికి ఎట్లా ఒక 16 మంది వైఫ్స్ ఉన్నారు, ఒక 25 డాటర్లు ఉన్నారు, అలాగే 27 సన్స్ ఉన్నారు. ఏంద్ర ఇది ఇంతమంది ఉన్నారు అనుకుంటారు కదా, ఎస్ ఉన్నారు. ఓ 16 వైఫ్స్, 25 డాటర్స్, అలాగే 27 సన్స్. అట్లా ఉంటుంది మనతో దోస్తు మహమ్మద్ తోటి. ఓకే, సో ఇప్పుడు ఎవరు కింగ్ కావాలి? వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతాయా? అయినా అక్కడ కూడా. సో వార్ ఆఫ్ సక్సెషన్ అయితే మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మంచి ఆపర్చునిటీ ఉన్నది ఇప్పుడు టేక్ ఓవర్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద, కానీ మన వాళ్ళు టేక్ ఓవర్ చేయలేదు. అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లారెన్స్. ఎవరు వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఎవరు? లార్డ్ లారెన్స్. 1864 నుంచి 1869 వరకు ఇక్కడనే ఉన్నాడు. ఓకే, మనోడు ఒక రూల్ అనేది ఫాలో అవుతాడు, దాన్ని పాలసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీ. ఎందుకంటే వాళ్ళ లోపల జరుగుతున్న విషయాలను మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు అని ఫిక్స్ అయింది. ఇన్ ది వార్ ఆఫ్ సక్సెషన్ చాలా మంది ప్రిన్సెస్ ఒకరినొకరు చంపుకున్నారు, ఒకరినొకరు చేసుకున్నారు. కానీ లాస్ట్కి ఏమైంది, మనం లార్డ్ లారెన్స్ ఏమంటారు అంటే అందరికీ కంగ్రాచులేషన్ చెప్తాడు, ఓకే వెరీ గుడ్, మీరే కింగ్, కంగ్రాచులేషన్స్ అన్నారు. లాస్ట్కు షేర్ అలీ కింగ్ అయ్యాడు. ఎవరు? షేర్ అలీ. సో అతన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసిళ్ళు. ఎందుకు ఈ పాలసీ ఆఫ్ మాస్టర్ ఇన్యాక్టివిటీ ఎందుకు వీళ్ళు ఫాలో అయ్యాలంటే, ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ అన్నప్పుడు చాలా డిజాస్టర్స్ అయితే జరిగినాయి, ట్రైబల్ చీఫ్స్ మన మీదకే రివర్స్ అయ్యిళ్ళు. సో అలాగే మనం కూడా డేంజర్లు ఉంటాం, అలాగే రష్యా కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో వీళ్ళ మీద మనం అటాక్ చేసినాం అనుకో ఏమవుతుంది, అక్కడి నుంచి మనకు వచ్చే అటాక్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సో మనం సైలెంట్గా ఉండడమే కరెక్ట్ అని పాలసీ ఆఫ్ మాస్టర్ ఇన్యాక్టివిటీ అయితే చేసి ఎవరు? లార్డ్ లారెన్స్. సో ఇతని తర్వాత సేమ్ జాన్ లారెన్స్ కూడా ఇదే ఫాలో అయ్యిండు. ఓకేనా, అప్ టు 1876 జాన్ లారెన్స్. ఇతని తర్వాత లార్డ్ మేయో కూడా ఫాలో అయ్యిండు. ఓకేనా, ఈ వార్ ఆఫ్ సక్సెస్ ఇంటర్నల్ వార్స్ ఎవరైతే ఉన్నాయో
అందులో మనం వేలు పెట్టొద్దని. నెక్స్ట్ లార్డ్ నార్త్ బుక్ కూడా ఇదే ఫాలో అయ్యండు. లార్డ్ నార్త్ బుక్ కూడా ఇదే ఫాలో అయ్యండు. ఓకే, షేర్ అలీ కూడా కింగ్ అయ్యండు. క్లియర్. ఇక్కడ ఏమైందంటే అప్పుడు 1878లా రష్యా ఏం చేస్తుంది, మన కాబుల్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరుపుతుంది. సో మనోడు ఏమన్నాడు, చేరాలి నాకు ఎవరితో వద్దు, నేను బ్రిటిష్ వాళ్ళతోటి కూడా ఏ అలయన్స్ పెట్టుకోను, అలాగే మీతో ఏ రిలేషన్స్ నాకు అవసరం లేదని చెప్పింది రష్యా కూడా. కానీ రష్యా ఏం చేస్తే ఊరుకుంటుందా, ఒక ఎన్వైని అయితే పంపించింది. రష్యా ఎన్వై అయితే కాబుల్కి వచ్చింది. ఇక వచ్చిపోతే యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా, చేరాలి యాక్సెప్ట్ చేసిండు. చేరాలి యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడు లార్డ్ లిటన్ వైస్రాయ్ 1876 నుంచి 1880 వరకు ఎవరు, లార్డ్ లిటన్ వైస్రాయ్. సో మనోడు ఏం చేసిండు, సరే మేము కూడా వస్తున్నాం కదా, మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయి, మా డిప్లొమాటిక్ మిషన్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందని అడిగిండు. కానీ అమీర్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా, బ్రిటిష్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్యూజ్ చేసిండు. అలాగే ఈ డిప్లొమాటిక్ మిషన్స్ ఏవైతున్నాయో ఇవి చేయకుండా ఆపేసిండు. ఓకే, షేర్ అలీ రిఫ్యూజ్ చేసిండు. ఇక్కడ వార్ అనేది స్టార్ట్ అయింది. దిస్ ఈవెంట్ ట్రిగర్ ది సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనోడు ఏం చేసిండు, ఖైబర్ పాస్ దగ్గరనే ఆపేసి వాళ్ళని రిటర్న్ పంపించిండు. సో దొరికిన సందర్భం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, షేర్ అలీ మీద అటాక్ చేసింది. షేర్ అలీ మీద అటాక్ చేస్తే మనోడు ఏం చేసిండు, రష్యా యొక్క హెల్ప్ తీసుకొని పోయిండు. ఎవరు, షేర్ అలీ. రష్యా హెల్ప్ చేసిందంటే రష్యా కూడా హెల్ప్ చేయలే, ఇక నువ్వు సరెండర్ అయిపో వాళ్ళకి, ఓకే మేమైతే ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పాడు ఎవరు, రష్యా. ఓకే, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు యాక్సెప్ట్ చేసి సరెండర్ అయిపో అని చెప్పిండు రష్యా. సో షేర్ అలీ రిటర్న్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి 21 ఫిబ్రవరి 1879 రోజు చనిపోయాడు. 1879 రోజు చనిపోయాడు. ఓకేనా, మే 1879లా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ బ్రిటిష్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నాయి. ఎప్పుడు, మే 1879లా. అప్పుడు లార్డ్ లిటన్ ఏం చేసిండు, షేర్ అలీ కొడుకును పిలిచిండు. అతని పేరు ఏం పేరు అంటే యాకూబ్ ఖాన్. ఏం పేరు, యాకూబ్ ఖాన్ అయితే పిలిచిండు. ఓకే, మన యాకూబ్ ఖాన్ వచ్చిండు. యాకూబ్ ఖాన్ తోటి ట్రీటీ ఆఫ్ గండమార్క్ అయితే సైన్ చేసుకున్నాడు. ట్రీటీ ఆఫ్ గండమార్క్. సో ఈ ట్రీటీ ఆఫ్ గండమార్క్ లో ఏమేం చెప్పిల్లంటే, ఓకే బ్రిటిష్ గవర్నమెంట్ విల్ కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ అఫైర్స్. క్లియర్, ఇది ఫస్ట్. బ్రిటిష్ రెసిడెంట్ విల్ బి స్టేషన్ అట్ ది కాబుల్. బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు కాబుల్లో. క్లియర్, 2 పాయింట్లు అయిపోయినాయి. ఓకే, అలాగే మీకు యాన్యువల్ సబ్సిడీ ఇస్తాం, ఎవరైతే ఆమీర్ ఉన్నారో వాళ్ళకు యాన్యువల్ సబ్సిడీ ఇస్తామని చెప్పి. క్లియర్, బ్రిటిష్ ప్రొటెక్షన్ ఇస్తాం, ఎవరైనా ఫారెన్ అగ్రెషన్ వస్తే మీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి. ఇట్లా మనం ఫ్రెండ్లీ అలయన్స్ అయితే ఫామ్ చేసుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుందంటే కాబుల్లా ఆ రెసిడెన్స్ మీద, ఓకేనా బ్రిటిష్ రెసిడెంట్ మీద కాబుల్లా ఆల్రెడీ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ఓకేనా, ఆ స్టాఫ్ని గార్డ్స్ని చంపేసిళ్ళు కాబుల్లా. ఈ ఈవెంట్ మళ్ళీ ట్రిగర్ చేసింది ఎవరిని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అరే ఆల్రెడీ మనం అలయన్స్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అట్లా చేసినావు అని మనం అడిగింది. అప్పుడు ఏం చేసిల్లంటే కాబుల్ని మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నారు. ఓకేనా, కవగ్నరీ వాజ్ ది బ్రిటిష్ రెసిడెంట్ కిల్డ్ ఇన్ ది ఆఫ్ఘన్ అప్రైజింగ్. బ్రిటిష్ రీక్యాప్చర్ ది కాబుల్ని మళ్ళీ రీక్యాప్చర్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నారు. యాకూబ్ ఖాన్ని చంపేసి ఏం చేసిళ్ళు, అబ్దుల్ రహమాన్ ఖాన్ని అమీర్ చేసిరు. అబ్దుల్ రహమాన్ ఖాన్ ఎవరు, ఈ అబ్దుల్ రహమాన్ ఖాన్ ఎవరు అంటే నెఫ్యూ ఆఫ్ షేర్ అలీ. ఇతన్ని ఆమీర్ అయితే చేసిళ్ళు అక్కడ. క్లియర్, ఈ ట్రీటీ ఆఫ్ గండమార్క్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ కి మనోడు యాక్సెప్ట్ చేసిండు. ఎవరు, అబ్దుల్ రహమాన్ ఖాన్ అయితే అన్నిటికీ యాక్సెప్ట్ చేసిళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ని బఫర్ స్టేట్ గా పెట్టుకున్నది. ఓకేనా, ఇండియాకి అలాగే రష్యాకి మధ్యలో బఫర్ స్టేట్ ఉన్నది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. దిస్ మార్క్డ్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. దీంతో సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లియర్, ట్రీటీ ఆఫ్ గండమార్క్ ఎప్పుడు చేసుకున్నారు, 1879లా. ఈ ఇయర్లు గుర్తుపెట్టుకోండి, ఇయర్లు అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. క్లియర్, అండ్ దీని తర్వాత ఏమైందంటే, సో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర, ఓకేనా ఇట్లా మా సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర అక్కడ ఉండే ట్రైబ్స్ ఉంటాయి కదా, బలూచ్ అండ్ పఠాన్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం గడబడి చేస్తున్నాయి. ఒక ట్రబుల్ అయితే చేస్తున్నాయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒకవేళ వాళ్ళు ఇండిపెండెంట్, ఆమీర్ మాట కూడా విన్నాడు. కానీ ఆమీర్ ఏమంటాడు, వాళ్ళు నాకిందోలే అని చెప్తారు. ఓకే, ఆమీర్ ఏమంటాడు, వాళ్ళు మా వాళ్ళే అని చెప్తారు. ఓకేనా, ఈ ఇష్యూని ఎన్ని చేయడానికి, సో మొత్తం అందరినీ కాంప్రమైజ్ చేయడానికి అప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసిళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అండ్ బ్రిటిష్ మధ్యలో.
ఆఫ్ఘనిస్తాన్ అండ్ బ్రిటిష్ మధ్యలో ఒక లైన్ డ్రా చేసారు 1893లో. ఆ లైన్ పేరే దురంద్ అగ్రిమెంట్. గుర్తుపెట్టుకోండి, దురంద్ లైన్ అయితే ఇక్కడ డ్రా చేశారు. క్లియర్? ఎవరి మధ్యలో ఉంటుంది దురంద్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కి బ్రిటిష్ ఇండియాకి మధ్యలో. క్లియర్? సో ఈ ఇష్యూ అనేది ఎండ్ అయిపోతుంది. 1899లో ఈ ట్రైబల్ ఇష్యూ ఏదైతే ఉందో ఇంకా కంటిన్యూ అవుతుంది దురంద్ అగ్రిమెంట్ అయిపోయినాక కూడా. అప్పుడు లార్డ్ కర్జన్ ఎంట్రీ ఇచ్చింది. సో అప్పుడు లార్డ్ కర్జన్ ఏం చెప్పిండు, మీరు కొంచెం పీస్ మెయింటైన్ చేయండి బేటా అని చెప్పిండు. ఓకేనా, పీస్ మెయింటైన్ చేయాలని. అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అంటే ఎన్డబ్ల్యూఎఫ్సి అయితే క్రియేట్ చేసింది. ఓకేనా, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అయితే క్రియేట్ చేసింది. ఎక్కడ? నార్త్ వెస్ట్ రీజియన్లో. ఓకేనా, ఇది గౌట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది, ఇది గౌట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది అని అయితే చెప్పేసి. ఎవరు? లార్డ్ కర్జన్, వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఓకే, దురంద్ లైన్ ఎవరు చేసిళ్ళు? మోర్టిమర్ దురంద్ అండ్ అబ్దుల్ రహమాన్. అందుకే దీనికి దురంద్ అగ్రిమెంట్ ఆర్ దురంద్ లైన్ అయితే పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు? 1893లో. పేరు అయితే గుర్తుపెట్టుకోండి, 1893లో. క్లియర్? 1893 అయినా కూడా 1899లో ట్రైబల్ ఇష్యూస్ కంటిన్యూ అయిపోయినాయి ఈ దురంద్ అగ్రిమెంట్ అయినాక కూడా. సో లార్డ్ కర్జన్ ఏం చేసిండు, ఇక్కడ ఎన్డబ్ల్యూఎఫ్సి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అయితే ఏర్పాటు చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందని చెప్పిండు. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్. ఓకేనా, ఎన్డబ్ల్యూఎఫ్. క్లియర్? థ్యాంక్ యూ. ఇవైతే గుర్తుపెట్టుకోండి. టీటీ ఆఫ్ రంజిత్ సింగ్ తోటి అమృత్సర్ 1809 అండ్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ 1845 to 1846. డిసెసివ్ బ్యాటిల్ వచ్చేసరికి సోబ్రాన్, ఇక్కడ వాళ్ళు సిక్ వాళ్ళు అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వార్ టీటీ వచ్చేసరికి టీటీ ఆఫ్ లాహోర్ 1846లో జరిగింది. బ్రిటిష్ రెసిడెంట్ వచ్చేసరికి హెన్రీ లారెన్స్. అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో గులాబ్ సింగ్, కాశ్మీర్ని గులాబ్ సింగ్ తీసుకొని గులాబ్ సింగ్ 75 lakhs అయితే ఇండియాకి ఇచ్చిండు. ఓకేనా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే ఇచ్చిండు. ఓకేనా, ట్రీటీ ఆఫ్ గులాబ్ సింగ్ తో ఏమంటారు? అమృత్సర్ 1846 అంటాం, అమృత్సర్ 1846. ఓకే, ట్రీటీ రిమూవ్ రాణి జింద్కౌర్ని పంపించింది బైరోవల్, ట్రీటీ ఆఫ్ బైరోవల్. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎప్పుడు జరిగింది? 1848 నుంచి 1849 వరకు. ముల్తాన్ రివోల్ట్ ఎప్పుడు జరిగింది? దివాన్ ముల్రాజ్ ఎవరైతే ఉన్నారో అతను అగెనెస్ట్ అయినప్పుడు ముల్తాన్ రివోల్ట్ అయితే జరిగింది. ఓకేనా, అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌజీ. తర్వాత డిసెసివ్ బ్యాటిల్ వచ్చేసరికి గుజరాత్, ఈ గుజరాత్ ప్రాంతం ఏదైతే ఉందో, గుజరాత్ బ్యాటిల్ ఏదైతే ఉందో, మన ఇప్పుడుండే గుజరాత్ కాదు, పంజాబ్లో ఒక ప్లేస్, గుజరాత్ పంజాబ్లో ఒక ప్లేస్. 1849లో మనం పంజాబ్ని అయితే అనెక్స్ చేసుకున్నాం, పంజాబ్ అయితే కలిసిపోయింది. ఓకేనా, ఫస్ట్ చీఫ్ కమిషనర్ వచ్చేసరికి జాన్ లారెన్స్. క్లియర్? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, దీస్ ఆర్ అబౌట్ ఆంగ్లో సిక్ వార్ అలాగే ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. ఓకేనా, ఇవన్నీ మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, మీరైతే రివైజ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అవర్ ఆంగ్లో సిక్ వార్ అలాగే ఆంగ్లో ఆఫ్ఘన్ వార్. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. ఇలాంటి క్లాసెస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఇంత క్లియర్గా అయితే మీకు ఏ ఛానల్ ఉండవు, యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఇంత క్లియర్గా మీకు చెప్పదు. అలాగే నేను చెప్తున్నా కదా, మీ కోచింగ్ సెంటర్స్ కూడా ఇంత క్లియర్గా చెప్పలేవు. అందుకే ఓజీ ఆస్పిరెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ వీడియో అయినా క్లియర్గా అయితే మన ఓజీ ఆస్పిరెంట్ ఛానల్ అయితే ఉంటుంది. మీరు ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మన క్లాసెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్. మోడర్న్ హిస్టరీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ పర్ఫెక్ట్ అవుతారో ఏ ఎగ్జామ్ పోయినా మీకు 3-4 క్వశ్చన్స్ అయితే వస్తాయి, పక్క మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్లియర్? సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బై.